హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు వంకాయతో ఒక మంచి రెసిపీని చూపిస్తున్నాను. గుత్తి వంకాయ, వంకాయ కర్రీ, పచ్చడి ఇలా ఎన్నో రకాలు టేస్ట్ చేసి ఉంటారు కదా. ఒకసారి వంకాయ గుజ్జును ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోను చూసిన తర్వాత తప్పకుండా మార్కెట్కి వెళ్ళి వంకాయలను తెచ్చుకొని మరీ ట్రై చేస్తారు, అంత టెంప్టింగ్గా ఉంటుంది. మరి వంకాయ గుజ్జును ఎలా ప్రిపేర్ చేయాలనో స్టార్ట్ చేసేస్తాను. మీరైతే వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు ఫాలో కండి. ఇందుకోసము పెద్ద సైజు వంకాయలను అయితే తీసుకున్నాను. ఇవి 400 గ్రాముల వరకు ఉంటాయి. మీకు అవైలబుల్గా ఏ వంకాయలు దొరుకుతాయో వాటితోనే చేసుకోండి. వంకాయను వాష్ చేసి ముచ్చుక తీసివేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని వాటర్లో వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి నుంచి 150 ml వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోనికి చిన్న ఉల్లిపాయలను 1 కప్పు నిండా వేసుకోవాలి. ఇవి దాదాపుగా 150 గ్రాముల వరకు ఉంటాయి. ఉల్లిపాయలను వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి. కప్పు కొలతతో కూడా చూపిస్తున్నాను. 1 కప్పు ఆనియన్స్ వేసుకుంటే 3.5 కప్పుల వరకు వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఉప్పు పసుపును వేసుకొని బాగా కలిపి మూతను పెట్టి ఉడికించుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వంకాయ పీసులు మెత్తపడే వరకు మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసము మరొక స్టవ్ మీద ప్యాన్ నుంచి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోనికి 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పును వేసి వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 4 స్పూన్ల వరకు ధనియాలను వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులను వేసుకొని 4 స్పూన్ల వరకు నువ్వులను వేసి వేయించుకోవాలి. నువ్వులు తినని వాళ్ళు ఉంటే నువ్వుల ప్లేస్లో పల్లీలను వేసి వేయించుకోవాలి. అన్ని దినుసులు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసి పక్కనుంచుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. వంకాయలు 75% వరకు కుక్ అయ్యాయి. ఇందులోనికి 3 పెద్ద సైజు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. ఇవి దాదాపుగా 75 గ్రామ్స్ వరకు ఉంటాయి. కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలు బాగా మెత్తపడిపోయాయి. ఇప్పుడు ఇందులోనికి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. ఆ వాటర్ను వంకాయ గుజ్జులోనికి వేసుకోవాలి. చింతపండు దాదాపుగా 50 గ్రాముల వరకు ఉంటుంది. 4 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. ఈ కారము మీడియంగా ఉంటుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోండి. మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసుకొని బాగా కలుపుకొని 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఉడికించుకోవాలి. తర్వాత బాగా స్మాష్ చేసుకొని ఉప్పును ఒకసారి చెక్ చేసుకొని తక్కువ అయినట్లయితే యాడ్ చేసుకొని 2 స్పూన్ల బెల్లాన్ని వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పోపు లేకపోయినా బాగుంటుంది. కావాలి అనుకునే వాళ్ళు పోపు పెట్టుకోండి. ఇది రైస్లోకే కాదు, చపాతీ, రోటీ, దోశలో కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యమో మీరు కూడా డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ని చెక్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా నుంచి ఇంకేమైనా మీరు రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏ వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.